ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు ఒకసారి గురువు గారిని కలవడానికి వెళ్తారు. వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. అదే గురువు దగ్గర చెప్తారు. అప్పుడు గురువు గారు ఏమంటారంటే, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం వచ్చినప్పుడల్లా ఒక కవర్ తీసుకోండి, ఆ కవర్లో టమోటాలు వేయండి, అది మీ దగ్గరే వారం రోజుల పాటు పెట్టుకోండి, తర్వాత నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి అంటారు. వాళ్ళు మొదటి 2 రోజులు అలానే టమోటాలు వేస్తారు. టమోటాలు ఏమి కావు, అలానే ఉంటాయి. సో నార్మల్గానే ఉంటారు. గొడవ వచ్చినప్పుడల్లా టమోటా వేస్తారు, కోపం వచ్చినప్పుడల్లా. తర్వాత ఆఫ్టర్ 3 days ఏమైద్దంటే అవి కుళ్ళిపోయి స్మెల్ రావడం, వాటి నుండి పురుగులు రావడం స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా వాళ్ళు ఆ స్మెల్ భరించలేక గురువు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఈ వారం రోజుల పాటు మా దగ్గర పెట్టుకోవడం కుదరని పని, ఇంకో మార్గం ఏదైనా చెప్పండి, పాడైపోయింది, వాసన భరించలేకపోతున్నాం అని అంటారు. అంటే అప్పుడు గురువుగారు అంటారు, మీరు టమోటాలని కనీసం వారం రోజుల పాటే భరించలేకపోతున్నారు, మీ లోపల ఉన్న అసూయ, ద్వేషం, కోపం జీవితాంతం ఉంటే దాన్ని జీవితాంతం ఎలా మోస్తావు? నీ లోపల ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తీసి బయటపడే, అప్పుడు నీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండు అని చెప్పి అంటారు. మనం కూడా అలానే ఉండాలి. మన లోపల మన భాగస్వామి మీద, అంటే మన పార్ట్నర్ మీద కోపం ఏదైతే ఉందో దాన్ని తీసి బయటపడేసి వాళ్ళతో లవ్గా మూవ్ అవ్వాలి. ఇదే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.